అందరికీ నమస్తే. మరొక్కసారి మనవి చేస్తున్నాను, ఇది నా ఆత్మజ్ఞానం కాదు. ఇది నేను చెప్తున్నది గాడ్ టాక్స్ విత్ అర్జున అని పరమహంస యోగానంద గారు వివరించిన గీతకు ఇంటర్ప్రిటేషన్ అన్నమాట. ఆ పుస్తకం పేరు గాడ్ టాక్స్ విత్ అర్జున. సో మనం పోయిన ఆదివారం ఏం తెలుసుకున్నామో అది క్లుప్తంగా ఒక 5 నిమిషాలు తెలుసుకున్నాం. ఏమనుకున్నాము? పాండవులు పాచికలాడి వాళ్ళ యుద్ధాన్ని పోగొట్టుకున్నారు, వాళ్ళ రాజ్యాన్ని పోగొట్టుకున్నారు. తర్వాత అరణ్యవాసము అజ్ఞాతవాసం చేసి మళ్ళీ వచ్చి వాళ్ళ రాజ్యాన్ని ఇమ్మని డిమాండ్ చేస్తే కౌరవులు ఇవ్వలేదన్నమాట. సో అప్పుడు వాళ్ళు కురుక్షేత్ర యుద్ధం చేయాల్సి వచ్చింది. సేమ్ ఇదే అనాలజీ, ఈ సిమిలారిటీనే మనకు కూడా అన్వయించినారు ఆయన. ఎలా అంటే మనం కూడా ఈ మాయా అనే ఒక దీంతో జూదమాడి మనం ఏం చేసామంటే మన రాజ్యం కూడా మనం పోగొట్టుకున్నాము అని తెలుసుకున్నాం. మరి మనలో ఏం ప్రశ్న వస్తుందంటే, అందరు చెప్తున్నారు కదా అహం బ్రహ్మాస్మి అంటున్నారు, నువ్వే దేవుడివి అని అంటున్నారు, నీలోనే దివ్యత్వం ఉంది, నీది దేవుడి రాజ్యం నీది అని అంటున్నారు కదా, మరి నాకెందుకు ఇన్ని కష్టాలు, నేను ఎందుకు ఇన్ని ఛాలెంజెస్ ఫేస్ చేయాలి అని మనలో మనకే ప్రశ్న వస్తుంది. ఎందుకు వస్తుంది మనలో మనకి ప్రశ్న? దాని జవాబు ఏంటి అంటే, ఇప్పుడు పాండవులు ఎలా అయితే పాచికలాడారో మనం కూడా అలా పాచికలాడుతున్నాం మనతో మనమే. దీనికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఏం చెప్తారంటే, ఆయన ఒక రాజుకి ఇది ఆల్మోస్ట్ మీకు అందరికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళు, ఒక రాజుకి నలుగురు భార్యలు ఉంటారు. నలుగురు భార్యలతో ఆయన చాలా కాలమే అన్ని సుఖాలు పొందుతాడు, రాజ్యపాలన చేస్తాడు, అంత బాగుంటుంది. చివరికి ఆయన తుది దశలోకి వస్తాడనమాట. ఇంకా వెళ్ళిపోవాల్సిన టైం వస్తుంది. అప్పుడు ఆయనకు చాలా భయం వేస్తుంది. అయ్యో నేను వెళ్ళిపోవాలి, నేను వెళ్ళిపోయిన తర్వాత ఆ పరలోకంలో నేను ఒంటరిగానే ఉండాలి కదా, నాకు ఎవరు తోడు ఉండరు కదా అని ఆ నలుగురు భార్యల్లో లాస్ట్ ఆమెను పిలుస్తాడనమాట. పిలిచి, నీవంటే నాకు చాలా ఇష్టం, నీకు ఎన్నెన్నో సౌకర్యాలు చేశాను, మంచి దుస్తులన్నీ, మంచి నగలు, దుస్తులు, నువ్వేం కావాలంటే తిండి, రకరకాల తిండి అన్నీ నీకు ఇచ్చాను నేను. మరి ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను, నువ్వు నన్ను విడిచి ఎట్లా ఉంటావు, నాతో కూడా రా అని అడుగుతాడు అనమాట. అంటే ఆమె వెళ్ళు నేను రాను, నేను నీ వెంట రాను, అలా రావాల్సిన అవసరం నాకు లేదు, నేను వేరే రకంగా ఎంజాయ్ చేస్తాను అని చెప్తాడు అనమాట. సరే అని రాజు చాలా దుఃఖితుడై రెండవ భార్యను పిలుస్తాడు. ఆమె అంటే రాజుకు చాలా ఇష్టం అనమాట. అసలు ఆమెను ఎవరికి చూపించాడు, చాలా అందగత్తి అనమాట, ఎంతో బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆమె చూపించానంటే ఎవరైనా ఎత్తుకుపోతారేమో అని భయం అనమాట ఆయనకి. ఆమెను అడిగితే ఆమె లేదు నేను ఎందుకు వస్తాను, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటాను అంటుంది ఆమె, రెండో భార్య. ఇంకా పాపం ఈయన విచారంలో మునిగిపోయి ఏంటి ఇద్దరు ఇట్లా అన్నారని మూడో ఆమెను పిలుస్తాడు. మూడో ఆమెను పిలిస్తే, ఇట్లా నేను వెళ్ళిపోతున్నాను కదా, నాకు అక్కడ ఒక్కడనే ఉండాలి, నా వెంట రా అనంటే ఆమె, నువ్వు ఇన్ని రోజుల్లో నన్ను చూసుకుంటున్నందుకు, నన్ను పోషిస్తున్నందుకు నీ వెంట వస్తాను, కానీ ఎంతవరకు వస్తాను అంటే, నీకు ఫ్యూనరల్ అంటే ఏంటి, చనిపోయిన తర్వాత అరేంజ్ చేస్తాం కదా మనమంతా, ఆ ఫ్యూనరల్ అంతా నీకు అరేంజ్ చేస్తాను, కావాలంటే శ్మశానం దగ్గర వరకు కూడా వస్తాను అని అంటాడు. ఇంకా రాజుకు దుఃఖం పట్టలేకపోతాడు అనమాట. నాలుగో భార్యను పిలుస్తాడు. నాలుగో భార్యను పిలిస్తే ఆమెను అడిగితే, ఖచ్చితంగా వస్తాను, నీ వెంటే వస్తాను, నిన్ను విడిచి నేను ఉండను అని అంటాడు. ఇది సేమ్ మన జీవితంలో మనకు జరుగుతున్నదే కదా. చివరి భార్య ఎవరు? మన దేహం. మన దేహానికి ఎన్ని రకాల పోషణలు చేస్తున్నాం, ఎప్పటికప్పుడు దీన్ని ఎంత బాగా ఉంచుకోవాలని ప్రయత్నిస్తున్నాము. బాల్యంలో అయితే ఏమి, యవ్వనంలో అయితే ఏమి, వార్ధక్యంలో చివరి అడుగు వేస్తే ఇంకా పడిపోతామన్నప్పుడు కూడా మనం ఏం చేస్తున్నాము, ఇంకా నిలబెట్టుకోవాలనే చూస్తాం, ఇంకా బతకాలి, ఆ డాక్టర్ని పిలుగురా, ఈ డాక్టర్ని పిలిచి ఈ మందులు మింగుతాం, ఆ మందులు మింగుతాం. సో శరీరం పట్ల అంత మక్కువ అన్నమాట మనం. ఇంకా రెండవ భార్య ఎవరు? మన ఆస్తులు, అంతస్తులు, మనం సంపాదించిన డబ్బు, మనం సంపాదించిన ఇళ్ళు, వాకిళ్ళు, ఇవన్నీ కూడా దీని పట్ల చాలా మక్కువ పెంచుకుంటాం. ఆ రాజు అందగత్తె భార్యను ఎలా అయితే ఎవరికి చూపించలేదో, అట్లాగే మనం ఆ డబ్బు, మన ప్రాపర్టీస్ ఇవన్నీ ఎవరికైనా చూపిస్తే ఎవరైనా ఎత్తుకుపోతారేమో, ఏ ఇన్కమ్ ట్యాక్స్ వాడు వచ్చినా మన ఎత్తుని పడతాడేమో అని భయం మనకు. ఇది కూడా ఉంది మనలో. తర్వాత మూడో భార్య ఎవరు?
మన భార్య బిడ్డలు, స్నేహితులు, బంధువులు, వీళ్ళు ఎవరైనా వస్తారా మన వెంట? లాస్ట్ భార్య రాదు, మూడో భార్య రాదు, రెండో భార్య రాదు మన వెంట వచ్చేది ఏది? మన ఆత్మ మాత్రమే మన వెంట అంటే ఆత్మే మనము, అదే మనము అది మాత్రమే మనకు మిగులుతుందన్నమాట. ఏదైతే డివోషను, ఆ సోల్ పట్ల సెల్ఫ్ రియలైజేషను, గాడ్ రియలైజేషను ఏదైతే మనం కొంచెమైనా తెలుసుకున్నామో, ఈ జన్మలో కొంచెమైతే ఏదైనా తెలుసుకున్నామో అది మాత్రమే మన వెంట ఉంటుంది అనమాట. సో నేను నా డివినిటీని ఎందుకు పోగొట్టుకున్నాను? ఈ మాయతో జూదమాడి పోగొట్టుకున్నాను అనమాట. సో అదేం చేస్తున్నామంటే ఎట్లా ఒకట్లా ఆధ్యాత్మిక సాధనలోకి అడుగు పెడతాం అనుకోండి. మనం అడుగు పెట్టినప్పుడు ఏమవుతుందంటే చాలా బాగుంటుంది. మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి చాలామంది వచ్చారు ఇంతకుముందు, ఇప్పుడు కూడా వస్తున్నారు. వచ్చిన తర్వాత కొన్ని రోజులు లేదా కొన్ని వారాలు చాలా బాగుంటుంది. ధ్యానం చేస్తుంటే భలే ఉంది అని అందరికీ తెగ చెప్తామన్నమాట. పొద్దున్న లేచి చేసేది, మధ్యాహ్నం చేసేది, రాత్రి చేసేది, ఆ ధ్యానాన్ని అంత పిచ్చిగా చేస్తామన్నమాట. తర్వాత ఉన్నట్టుండి దాన్ని పక్కకు నెట్టేస్తాం. ఎందుకు అంటే మనం ఉన్న అలవాట్లు, మనం ఈ గతంలో ఉన్న అలవాట్లన్నీ ఏం చేస్తాయంటే మనల్ని అడ్డుకుంటాయి అన్నమాట. మనకి ఎప్పుడు ఏం కావాలంటే ఇన్స్టెంట్గా కావాలి, ఏవైనా వెంటనే కావాలి. ఇప్పుడు టీవీ చూసామనుకోండి, టీవీ చూసిన వెంటనే మనకు 2-3 గంటలైనా ఆనందంగా ఉంటుంది కదా, పక్కకు లేచినా మళ్ళీ వచ్చి కూర్చుంటాం. అట్లాగే క్రికెట్ చూస్తున్నాం అనుకోండి, క్రికెట్నైనా అట్లా ఎంజాయ్ చేస్తాం. లేదా ఒక సినిమాకి వెళ్ళామనుకోండి, లేదా గాసిప్ మాట్లాడుతున్నాము, లేదా రాజకీయాలు మాట్లాడుతున్నాము, అవి ఎన్ని గంటలైనా చేస్తాం. కానీ మెడిటేషన్ కూర్చున్నామంటే మనకు ఎక్కడ లేని ఇబ్బందులన్నీ ఎదురవుతాయి అన్నమాట. అప్పుడే మనకు గుర్తొస్తుంది ఏదో చేయాల్సిన పని, లేదా అప్పుడే ఎవరికైనా ఫోన్ చేయాలి, అది చేసేద్దాము అని అనిపిస్తుంది. లేదంటే నేను ఇప్పుడే ఆఫీస్ నుండి వచ్చాను, చాలా అలసిపోయాను, ఇంకొక గంట ఆగి చూసుకుందాము అని అనుకుంటాం. ఇట్లా ఎప్పటికప్పుడు పోస్ట్పోన్ చేస్తూనే ఉంటాం అనమాట. సో మనమే కారణం, మన అధోగతికి మనమే కారణము, మన ఊర్ధ్వగతికి కూడా మనమే కారణం. సో ఇప్పుడు మనము మొదటి శ్లోకాల్లో ఏం తెలుసుకున్నాము? మనము 3 రకాలుగా మన శరీరంలో మొదటేమో మనము గుడ్ అండ్ బ్యాడ్ అంటే మంచి చెడు, అలాగే తప్పు రైట్ అనే దాంట్లో ఉంటాం మన శరీర పరంగా. అట్లాగే ఆస్ట్రల్ పరంగా ఏంటంటే మన సంస్కారాలు అంటే మన ఇంక్లినేషన్స్, మన అలవాట్లతో మనం యుద్ధం చేస్తామన్నమాట. మూడోది స్పిరిచువల్గా మనం ఏం చేస్తామంటే మన లోయర్ నేచర్ అంటే మనం ఎక్కడి నుంచి వచ్చామని చెప్పుకున్నాము, ఖనిజం నుంచి చెట్లు అయ్యాము, చెట్ల నుంచి జంతువులు అయ్యాము, జంతువుల నుండి మానవులు అయ్యాము. కానీ మానవులు అయిన తర్వాత మానవులుగా ఉండలేకపోతున్నాం అనమాట. మానవత్వాన్ని వదిలేసాం. ఇప్పుడు గాడ్ రియలైజేషన్, సెల్ఫ్ రియలైజేషన్ అంటే ఏంటి? మానవత్వంతో జీవించడం. అదే, ఇంకేదో గొప్పది కాదు, దేవుడు వచ్చి మన ముందు నిలబడ్డం కాదు. మనం మనుషులుగా ఇంత ఎదిగిన తర్వాత, మనిషి జన్మ ఎత్తుకున్న తర్వాత మానవత్వంతో ఉండడం అనమాట. మానవత్వంతో ఉండడం అంటే ఏంటి? మనకి ఏదైతే మంచి అనుకుంటున్నామో అది ఇతరుల పట్ల కూడా అట్లాగే ఉండడం. ఆ మానవత్వం అనేది ఎప్పుడైతే మనం ప్రదర్శించగలుగుతామో అప్పుడు మనకు గాడ్ రియలైజేషన్ అయినట్లే. సరే, ఇంత ఇదిగా ఉన్నప్పుడు ఈ అలవాట్లకు మనము ఇంత బానిసలు అవుతున్నాం కదా, మరి అయితే ఇందులో నుంచి మనం బయటపడలేమా అంటే మనకు అవకాశం ఉంది. ఆ అవకాశం ఏంటి అనేది 2వ శ్లోకాల్లో చెప్తాడనమాట. 2వ శ్లోకంలో ఏంటి? మెటీరియల్ డిజైర్ అంటే దుర్యోధనుడేమో ఏం చేస్తాడంటే పాండవ సైన్యాన్ని చూస్తాడు కదా. 2వ శ్లోకంలో ఏంటి? పాండవ సైన్యాన్ని సంజయుడు ధృతరాష్ట్రుడు అడుగుతాడు ఏం జరుగుతుంది అంటే, అప్పుడు సంజయుడు ఏం చెప్తాడంటే దుర్యోధనుడు పాండవ సైన్యాన్ని చూస్తాడు, ఇదే దాని అర్థం, పాండవ సైన్యాన్ని చూస్తున్నాడు అని చెప్తాడు అనమాట. చూసి ఏం చేస్తాడు? ద్రోణుడి దగ్గరికి వెళ్తాడు. ద్రోణుడి దగ్గరికి వెళ్ళి ఆ పాండవ సైన్యాన్ని వివరిస్తాడు. అది 3వ శ్లోకం. 2వ శ్లోకం మాత్రం పాండవుల సైన్యాన్ని చూసి ద్రోణుడి దగ్గరికి వెళ్తాడు, ఆచార్యుడి దగ్గరికి వెళ్తాడు అనమాట 2వ శ్లోకంలో. సో అక్కడ ఏంటి అంటే ద్రోణుడు ఏంటి? తన గత అలవాట్లకు బందీ అయినవాడు అనమాట ద్రోణుడు. అంతే కదా, మీకు తెలుసు కదా. ద్రోణుడు ఏం చేస్తాడు? ముందు ద్రుపద మహారాజుని ఏదో సహాయం అడిగితే చేయలేదని చెప్పేసి తనని వధించాలి అని చెప్పేసి అర్జునుడి దగ్గరికి సహాయం కోరుతాడు అనమాట. అది ద్రోణుడు నేచర్, గత అలవాట్లు. ముందు ఎప్పుడైతే ద్రుపదుడు తనకు సహాయం చేయలేదో కాబట్టి ఆయన మీద రివెంజ్ తీసుకోవాలనే అలవాటు ఆయనకు ఉందన్నమాట. సో ఇప్పుడు ఏం చేస్తాడంటే ఈ దుర్యోధనుడు మెటీరియల్ డిజైర్ ఏం చేస్తాడంటే ద్రోణుడి వైపు తిరుగుతాడు. ఎందుకు తిరుగుతాడు ద్రోణుడి వైపు? మనం ఏం చేస్తున్నాము? ఆధ్యాత్మిక సాధన మొదలుపెట్టిన వెంటనే ఈ మెటీరియల్ డిజైర్ అంటే మనలో ఉన్న దుర్యోధనుడికి ఏమనిపించిందంటే, అయ్యయ్యో వీడు నన్ను వదిలిపెట్టిపోతున్నాడు,
నన్ను వదిలిపెట్టి వీడు ఆధ్యాత్మిక సాధనలోకి వెళ్ళిపోతున్నాడు, నా ఎంజాయ్మెంట్ అంతా పోతుంది అని దుర్యోధనుడు. అంటే మనలో ఉన్న కోరిక ఏం చేస్తుందంటే మనల్ని మనకున్న పాత అలవాట్లను లాగుతుంది అనమాట, పుల్ చేస్తుంది. ఏం చేస్తావు, మెడిటేషన్ ఏం చేస్తావు రా, పక్కకు వచ్చి చక్కగా ఇక్కడ ఏదో సినిమా వస్తుంది చూడు, టీవీలో చూద్దాం రా అంటుంది. లేదా ఎవరు ఫ్రెండ్ని కలవాలి కూడా ఈరోజు పోదాం రా అని పిలుస్తుంది అనమాట, మన పాత అలవాటు పిలుస్తుంది. సో ఈ పాత అలవాటుకి లొంగిపోయాము అని అంటే ఈ సాధన సాగదు, మన సాధన సాగదు అనమాట. సో ఇప్పుడు హ్యాబిట్స్ అంటే ఏంటి, హ్యాబిట్స్లో అలవాట్లలో మనకు మంచి అలవాట్లు ఉంటాయి, చెడ్డ అలవాట్లు ఉంటాయి. కాబట్టి మనకు హోప్ ఉంది, అలవాట్లు ఉన్నా కూడా మనకు ఒక హోప్ ఉంది అనమాట, ఇందులో నుంచి బయటపడే అవకాశం ఉంది. ఆ అవకాశమే మనకు, ఆ అవకాశం కూడా ద్రోణుడే. ద్రోణుడు ఎట్లా, ద్రోణుడు యాక్చువల్గా కౌరవుల పైక యుద్ధం చేస్తున్నా కూడా ఆయనకు మనసులో మనసు ఎవరు గెలవాలని ఉంటుంది, పాండవులు గెలవాలని ఉంటుంది. కాకపోతే ఆయన పరిస్థితుల వల్ల కౌరవుల వైపు యుద్ధానికి నిలబడ్డాడు అనమాట. ఆ హోప్ ఉంది. కాబట్టి ఆ హోప్ మనము ఏ రకంగా మనకు ఉపయోగపడుతుంది అంటే గుడ్ హ్యాబిట్ చేసుకోవడం వలన వస్తుంది అనమాట. గుడ్ హ్యాబిట్ ఏంటి, ఇక్కడ మనం ఆధ్యాత్మిక సాధనలో ముందుకెళ్ళాలంటే ఏం చేయాలి, ధ్యానం చేయాలి. ఆ ధ్యానం ఎట్లా చేయాలంటే రెగ్యులర్గా చేయాలి. ఒకరోజు చేసి ఇంకో రోజు వదిలిపెట్టి, ఒక వారం చేసి మళ్ళీ చాలా మందిని అడుగుతుంటే ఏం సమాధానం చెప్తారంటే పోయిన వారం పిరమిడ్కి వచ్చినాను మేడం, మళ్ళీ తర్వాత ఇప్పుడు వస్తున్నాను అంటారు. అంటే ఒకరోజు చేసిస్తే చాలా, మనం ఇన్నేళ్ల నుంచి ఇన్ని జన్మల నుంచి పోగు చేసుకున్నదంతా పోతుందా, పోదు. కాబట్టి ఆ రెగ్యులారిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. రెగ్యులారిటీ లేకపోతే, ఆమె దయామయి అని ఆమె ఉన్నారు వైఎస్ఎస్లో, ఆమె ఏమంటారంటే రెగ్యులారిటీ పోగొట్టుకున్నారంటే మీరు ఇంకా ఈ ఆధ్యాత్మిక సాధనలో అట్టడుక్కు దిగిపోయినట్టే. ఆ రెగ్యులర్ అనేది ఎప్పుడు లేకపోతే అప్పుడు మీరు 20 ఏళ్ళు ధ్యానం చేసినా అదే ఎక్కడ మొదలు పెట్టారో అక్కడే ఉంటారు. మనలో చాలా మందికి అనుభవమే, కొన్ని రోజులు వదిలిపెట్టి మళ్ళీ కొన్ని రోజులకు వస్తే మళ్ళీ మొదటి ప్రశ్నలే వస్తాయి మనలో. ఈ వెన్ను ఎట్లా స్ట్రైట్గా నిలబెట్టాలా, ఆలోచనలు వస్తుంటే ఎట్లా అడ్డుకోవాలా, ఇంకా నాకు ఆలోచనలు వస్తూనే ఉన్నాయి సార్, నా శరీరము సహకరించడం లేదు సార్, నా కాళ్ళు లాగుతున్నాయి సార్ అంటారు. ఇవన్నీ మనకు అనుభవాలే కదా. కాబట్టి ఎప్పుడైతే రెగ్యులర్గా చేస్తారో ఆ రెగ్యులారిటీలో ఏమవుతుందంటే కొన్ని రోజులు మనకు అనిపిస్తుంది ఇంకా నాకు కుదరటం లేదు, ఇంకా నాకు కుదరటం లేదు అని. కానీ ఆనాపానసతి ధ్యానం చేస్తూ ఉంటే ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే ఆ రెస్ట్లెస్నెస్ ఉందో, మనలో ఉంది, టెంప్టేషన్స్ ఉన్నాయి, విసుగుంది, ఇంకా కుదరటం లేదు అని అవన్నీ ఉంటాయి. కానీ బలవంతంగా అయినా సరే మీరు ఎంతసేపు కూర్చోవాలనుకున్నారో, 40 నిమిషాలు కూర్చోవాలనుకున్నారో, గంట కూర్చోవాలనుకున్నారో, బలవంతంగా అయినా సరే కళ్ళు మూసుకొని కూర్చోవాల్సిందే. అట్లా కూర్చుంటేనే ఎప్పటికైనా జరగాల్సింది జరుగుతుంది అని చెప్తారనమాట. అంటే ద్రోణుడు 2 వైపులా పనికొస్తాడు మనకు. మనకున్న హ్యాబిట్స్ మంచి హ్యాబిట్స్ అయితే మనం విజయం సాధిస్తాము, అదే బ్యాడ్ హ్యాబిట్స్ అయితే వెనక్కి వెళ్ళిపోతాం అనమాట. ఇది 2వ శ్లోకంలో మనకు చెప్పింది. 3వ శ్లోకానికి వచ్చేటప్పటికి దుర్యోధనుడు ఏం చేస్తాడంటే అక్కడున్న సైన్యాన్ని అన్నీ చూసి, అక్కడ చూడండి ఆచార్య, మీ శిష్యుడు, మీకు శిష్యుడే ఎవరు, దుష్టద్యుమ్నుడు. దుష్టద్యుమ్నుడు ఎవరు, ద్రుపదుడి కొడుకు. ఆ దుష్టద్యుమ్నుడు మీ శిష్యుడే, అక్కడ చూడండి సైన్యాధిపతిగా ఉన్నాడు, చూడండి మీ పైన యుద్ధానికి వచ్చాడు అని 3వ శ్లోకంలో చెప్తాడనమాట. సో ఇక్కడ దుష్టద్యుమ్నుడికి ఎవరికి సింబలైజ్ చేశాడంటే యోగానంద గారు మన ఇన్నర్ ఇంట్యూటివ్ అవేకనింగ్ అంటారనమాట. అంటే ఏంటి, మనం ఎప్పుడైతే ధ్యానంలో మన లోపలికి లోతులకు అంతర్యంలోకి మనం వెళ్తామో అప్పుడు మనలో ఒక కామ్నెస్ ఏర్పడితే, ఒక స్టిల్నెస్ అంటారు దాన్ని, ఏమాత్రము కదలిక లేని, ఏ ఆలోచన లేని ఆలోచనారహిత స్థితి అని మనం చెప్పుకుంటామే. ఆ ఆలోచనారహిత స్థితి, ఆ స్టిల్నెస్ మనలో ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే ఒక ఇంట్యూటివ్ అవేకనింగ్ అనమాట. అంటే ఏంటంటే ఇది చేస్తే ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అనేది ఒక దారి కనపడుతుంది అనమాట. ఆ దారిని దుష్టద్యుమ్నుడు అని చెప్తాడు ఆయన యోగానంద గారు. అంటే ఏంటి, నువ్వు ఇప్పుడు సాధన చేస్తున్నావు, సాధన చేస్తుంటే నీకు ముందు జరగబోయేది ఏంటి, ఏవైనా జరగచ్చు. ఆత్మసాక్షాత్కారం జరగవచ్చు, లేదా నీ బ్యాడ్ హ్యాబిట్స్ పోగొట్టుకోవచ్చు, లేదా నీకేదో ఉన్న సమస్యకు సమాధానం దొరకవచ్చు. ఈ భవిష్యత్తుకు దారి కనపడుతుందంట. దాన్నే ఏమంటాడంటే కామ్ ఇన్నర్ ఇంట్యూటివ్ అవేకనింగ్. ఇంట్యూటివ్ అంటే ఇక్కడ ఇంటెలిజెన్స్ కాదు, 6th సెన్స్ అంటారు కదా, మనకున్న 5 సెన్స్లే కాకుండా ఇంకో సెన్స్ ఉందని చెప్తారు. అంటే మనకు తెలియకుండానే ఏదో గ్రహించగలుగుతాం అనమాట. ఆ అవేకనింగ్ అనేది దృష్టద్యుమ్నుడికి ఎగ్జాంపుల్గా చెప్తారనమాట. సో ఈ దృష్టద్యుమ్నుడు ఎవరి కొడుకు అంటే ద్రుపదుడు కొడుకు అన్నాం. ద్రుపదుడు దేనికి సింబలైజ్ అంటే
వైరాగ్యానికి సింబల్. నాన్ అటాచ్మెంట్ అంటారు. వైరాగ్యము అంటే ఇవేదో మన ప్రపంచంలో ఉన్నవన్నీ మనకు సంబంధించినవన్నీ వదిలేసుకొని వెళ్ళిపోవడం కాదు. అవి ఎంతవరకు అవసరమో అంతవరకే వాడుకొని వాటి పట్ల అటాచ్మెంట్ లేకుండా ఉండడం. దీనికి ఆయన ఓషో ఏం చెప్తారంటే, మనం ఏమంటామంటే నన్ను నా భార్య బిడ్డలు వదలటం లేదండి, సంసార సాగరంలో మునిగిపోయాను, ఈ సాగరంలో నుంచి నేను బయటికి లేవను అని అంటాడు. దానికి ఆయన ఉదాహరణ ఏం చెప్తాడంటే, ఎట్లుంటుంది ఆ జోక్ అంటే, పోయి చెట్టును కౌగిలించుకుంటారంట. చెట్టును కౌగిలించుకొని ఏమి పక్కకు రారా అంటే, ఈ చెట్టు నన్ను గట్టిగా పట్టుకుంది, నన్ను వదలటం లేదు అంటారు. ఎవరు పట్టుకుంది? నువ్వే పట్టుకున్నావు. పోయి సంసారాన్ని, నీ భార్య బిడ్డలను, ఈ ప్రపంచాన్ని ఎవరు పట్టుకున్నారు? మనమే పట్టుకున్నాం. మనమే పట్టుకొని మనమే అందులోకి ఒక దీంట్లోకి ఏమంటారు, లోపలికి లోతుకు దిగిపోతారు కదా, అది ఊట, ఆ ఊట బావిలోకి దిగిపోయినట్టు మనమే దిగిపోయినాము. పైకి రాలేకపోతున్నాము, మనమే పైకి రాలేకపోతున్నాము. అది ఏది ఈ ప్రపంచం మనల్ని పట్టుకోలేదు. మనము తెంచుకోవాలంటే తెంచుకోవచ్చు. అది వైరాగ్యం అనమాట. కానీ ఎంతసేపు ఏమంటామంటే, మనలో నాకు అన్ని అలవాట్లు ఉండాలి, కానీ నేను సెల్ఫ్ రియలైజేషన్ లేదా గాడ్ రియలైజేషన్ కావాలి అని అంటాం. అది ముందు చెప్పుకున్నాం పోయిన వారం. మనం అన్నీ ఉండాలి, నాలో నాకున్న డిజైర్స్ అన్నీ ఉండాలి, అలవాట్లు అన్నీ ఉండాలి. నేను సిగరెట్ తాగుతాను, పేకాట ఆడుతాను, అన్నీ ఆడుతాను, కానీ నేను మంచిగా ఉండాలి అంటే ఎట్లా జరుగుతుంది? అది అన్ని అలవాట్లు నేను అట్లాగే కొనసాగిస్తాను, కానీ మంచివాడే అనిపించుకోవాలి. ఎట్లా జరుగుతుంది? అది జరగదు. సో ఈ రెగ్యులారిటీ గురించి, ఈ రెగ్యులారిటీ అనేది ఎప్పుడైతే మెడిటేషన్లో మీకు సాగుతుందో అప్పుడు మీరు కాస్త ముందుకెళ్ళగలుగుతారు అని అంటాడనమాట ఆయన. తర్వాత ఈ రెగ్యులారిటీ గురించే చెప్తూ ఆయన ఏమంటాడంటే, ఆయనకు దగ్గర ఒక శిష్యుడు ఉండేవాడంట. ఆ శిష్యుడు ఏమంటాడంటే, గురూజీ, నేను నా బాధ్యత ఏంటంటే క్రమశిక్షణతో రెగ్యులర్గా నేను ధ్యానం చేస్తాను, అది నా రెస్పాన్సిబిలిటీ. గురూజీ, మీ రెస్పాన్సిబిలిటీ ఏమిటంటే నన్ను డీపర్ మెడిటేషన్లోకి తీసుకెళ్ళడం మీ రెస్పాన్సిబిలిటీ అంటాడు. అంటే ఏంటి? మనం చేయాల్సిన పని చేస్తూ ఉంటే ఇవ్వవలసింది రావాల్సింది అదే వస్తుంది. అది మనకు భగవద్గీతలో ఉంది కదా, కర్మణ్యవ్యాధికారస్తే అని. మీరు చేసే కర్మలు మీరు చేయండి, ఏం కర్మలు చేస్తారో అవి మీరు చేయండి, దానికి వచ్చే ఫలితం మాత్రం మీరు ఈ ఫలితం కావాలి అని మాత్రం అడగకండి. ఏది వస్తుందో, ఏది రావాలో, మీకు ఏ అర్హత ఉందో అది మీరు పొందుతారు. సేమ్ అంతే, రెగ్యులర్గా మీరు ఎప్పుడైతే మెడిటేషన్ చేస్తుంటారో మీకు రావాల్సింది మీరు పొందవలసింది మీరు పొందుతారు అంటాడు. అప్పుడు ఆ శిష్యుడు చెప్పాడు కదా, నన్ను డీప్ మెడిటేషన్లోకి తీసుకెళ్లే బాధ్యత మీది అని చెప్పాడు కదా. ఆ శిష్యుడు కొన్ని సంవత్సరాలు, అంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయిన తర్వాత కళ్ళ నీళ్ళతో గురూజీ దగ్గరకు వచ్చి, గురూజీ, నేను నాకు కావాల్సిన దానికన్నా చాలా ఎక్కువ పొందాను గురూజీ, నేను ఈ క్రమశిక్షణతో ఈ రెగ్యులర్గా నేను ధ్యానం చేయడం వల్ల ఇంత గొప్ప ధ్యానంలో ఇంత గొప్ప విజయం సాధించాను, నాకు కావాల్సిందంతా దొరికింది అని ఆయన అంటాడు అనమాట. సో రెగ్యులారిటీ అనేది అంత ముఖ్యం. ఇక్కడ క్రమశిక్షణ మనల్ని మనం ఒక డిసిప్లిన్లో ఉంచుకోవడం అంత అవసరం అనమాట మనకు. ముఖ్యంగా ఈ ఆధ్యాత్మిక జీవితంలో మాత్రము ఒక సెల్ఫ్ డిసిప్లిన్ అనేది ఉండి తీరాలన్నమాట. సో దీనికి ఏం చెప్తాడంటే, ఇప్పుడు మనం ధ్యానం చేయాలనుకున్నాం, కొత్తలో ధ్యానం చేసేటప్పుడు ఒక అలారం పెట్టుకుంటాం, 4 గంటలకు లేయాలో 5 గంటలకు లేయాలో అని. అలారం పెట్టుకున్నప్పుడు మనం ఏం చేస్తాము, అలారం మోగుతుంది, ఇంకో 5 నిమిషాలకు లేద్దామని మనం టక్కని కొట్టేస్తాం, మళ్ళీ 5 నిమిషాలకు మోగుతుంది పాపం, అది మళ్ళీ కొడతాం. అట్లా చేస్తూ 4 ఎక్కడవుతుంది, 7 అవుతుంది. ఆ పని చేయకండి అంటాడు. మీరు ధ్యానం చేయాలి అని అనుకుంటున్నప్పుడు వెంటనే చేసేయండి. ఎక్కడున్నా సరే, బస్సులో ఉన్నా, ట్రైన్లో ఉన్నా, ఎప్పుడు అవకాశం దొరికినా చేయాలనిపిస్తే చెయ్యాలా వద్దా అనే ప్రశ్ననే రాకూడదంట. చెయ్యాలా వద్దా అనే ప్రశ్న వచ్చిందంటే వెంటనే అది మరుగైపోతుంది అంటాడు. ఇప్పుడు ఎప్పుడైనా అన్నం తినాలా వద్దా అనే ప్రశ్న వస్తుందా? నిద్రపోవాలా వద్దా అనే ప్రశ్న వస్తుందా? ఊపిరి పీల్చుకోవాలా వద్దా అనే ప్రశ్న వస్తుందా? రాదు కదా. మరి ఈ మెడిటేషన్ విషయంలోనే ఎందుకు వస్తుంది ఈ ప్రశ్న? సో దానికి ఎంత మంచి ఉదాహరణ చెప్తాడంటే, ఒక రాజు దగ్గర ఒక మంచి ఏనుగు ఉంటుందన్నమాట. ఆ ఏనుగు ఎట్లాంటి ఏనుగు అంటే, ఆ రాజు వెంట ఎన్నో యుద్ధాల్లో పాల్గొని రాజుకు సహాయం చేసిందంట విజయాన్ని పొందటంలో. చివరికి అది ముసలిదైపోతుంది, ఇంకా శక్తి లేదనమాట దానికి. సో రాజుకు దాని మీద ఉన్న ప్రేమతో దాన్ని ఏం చేస్తాడంటే, దాన్ని రెస్ట్ ఇచ్చి దాన్ని మంచిగా చూసుకోండి అని వాళ్ళకు మావటీలకు చెప్తాడనమాట. సో ఒకసారి ఏమవుతుందంటే, ఈ మావటీలు దాన్ని ఒక నది దగ్గరకు తీసుకెళ్తే ఆ నదిలోకి వెళ్ళి అది అట్లా లోతులకి వెళ్ళి కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత ఆ ఊటలో చిక్కుకుపోతుంది అనమాట.
చిక్కుకుపోయి బయటకు రాలేకపోతుంది, తను తాను బయటకు లాక్కోలేకపోతుంది అనమాట. లాక్కోలేకపోయినప్పుడు రాజుకు చెప్తారు భటులంతా, రాజా ఇట్లా ఊటలో ఇరుక్కుపోయింది, అది రావటం లేదు. సరే తాళ్ళు వేసి లాగండి అంటారు. అప్పటికీ రాదు. మళ్ళీ ఇంకా కొన్ని ఏనుగుల్ని దానికి పెట్టి లాగుతారనమాట, అయినా రాదు. అప్పుడు అక్కడ కొంతమంది మాంక్స్ అంటే కొంతమంది ఋషులు వెళ్తూ ఉంటారనమాట. రాజుల కాలం కదా, ఋషులు వెళ్తుంటారు. ఏంటి ఇంతమంది పోగయ్యారు, ఏమైంది అంటే, రాజుగారికి ఎంతో ఇష్టమైన ఏనుగు ఇది, దీంట్లో చిక్కుకుపోయింది, దీన్ని బయటికి లాగలేకపోతున్నాము అంటే, ఇది ఎటువంటి ఏనుగు అని అంటే చెప్తారు, ఇట్లా యుద్ధాల్లో ఎంతో విజయం పొందింది ఇది అని. సరే వెళ్ళి భటులకి ఏం చెప్తాడంటే, మీరు వెళ్ళి యుద్ధ బేరీలు ఉంటాయి కదా, నగారాలు, అవి పెద్ద పెద్ద శబ్దాలతో వస్తాయి కదా, అవి తీసుకురండి అంటాడు. తీసుకొచ్చిన తర్వాత వాయించండి అంటారు. వాయించండి అంటే ఎప్పుడైతే ఆ భీకర శబ్దాలు, ఆ యుద్ధ శబ్దాలు మొదలయ్యాయో ఏనుగు అమితమైన ఉత్సాహంతో బయటకు వచ్చేస్తుందంట, అంతవరకు రానిది. అంటే ఏంటి, దానికి ఏం అలవాటు, యుద్ధ ఏనుగదు. ఆ యుద్ధ ఏనుగులాగా నీకు ఎప్పుడైతే మెడిటేషన్ చేయాలనే ఆలోచన, ఆ గర్జన నీకు మనసులో తట్టిందో, వెంటనే ఆ ఏనుగు ఎంత ఉత్సాహంతో బయటకు వచ్చిందో అంత ఉత్సాహంతో నువ్వు నీ మంచం మీద నుంచో కుర్చీలో నుంచో నీ ప్లేస్లో నుంచో నువ్వు లేచి ధ్యానానికి కూర్చో అని చెప్తాడనమాట. సో అంత ఖచ్చితమైన సిన్సియారిటీ, అంత రెగ్యులారిటీ ఉండాలి మీ చేసే ధ్యాన సాధనలో అని ఆయన మనకు వివరిస్తారు 3వ శ్లోకంలో. దుష్టజముడి గురించి చెప్తూ ఆయన ఎవరు అంటే ద్రుపదుడు కొడుకు. ద్రుపదుడు ఎప్పుడైతే తనని ద్రోణుడు అవమానించాడో అప్పుడు ఆయన ఏమనుకుంటాడంటే ఇంటెన్స్ మెడిటేషన్ చేస్తాడనమాట. చాలా ఒక బర్నింగ్ డిజైర్తో, ఒక లోపల అగ్ని మండుతున్నట్లు ఒక కోరికతో ఆయన ఏం చేస్తాడంటే ఇంటెన్స్ మెడిటేషన్ చేస్తాడనమాట. ఆ ఇంటెన్స్ మెడిటేషన్లోంచి పుట్టిన వాడే మనకు దుష్టజముడు అనమాట. సో ఎప్పుడైతే మనం ఇంటెన్స్గా అట్లా అంటే నేను ఖచ్చితంగా ఈ ధ్యాన సాధన ఖచ్చితంగా అద్భుతంగా సాగించాలి అని అంటే మనలోంచి కూడా ఆ పాత్, ఆ దారి మనకు కూడా దొరుకుతుంది అనడానికి ఎగ్జాంపుల్గా ఆ ద్రుపదుడిని దుష్టజముడిని మనకు చెప్తాడనమాట. తర్వాత థర్డ్ అయిపోయింది. 4th, 5th, 6th ఈ 4, 5, 6 శ్లోకాల్లో మనకు ఆ పాండవ సైన్యం ఎవరు, దాంట్లో ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరు అనేది వివరిస్తారనమాట. సో దాంట్లో వివరిస్తూ ఏం చేస్తారంటే, మొట్టమొదట మనకు దుష్టజముని గురించి వివరిస్తాడు, అయిపోయింది. తర్వాత నిలబడేది యోధన అనమాట. యోధన ఎవరు అంటే ఆయన ఒక ప్యూర్ డివోషన్కి అనమాట, అంటే ఒక పవిత్రమైన భక్తి. దానికి తర్వాత శ్రద్ధకు ఆయన ఎగ్జాంపుల్. పవిత్రమైన భక్తి, శ్రద్ధకు ఆయన్ని సిమిలారిటీ తీసుకొస్తాడు యోధన. ఆయన ఎటువంటి వాడు అని అంటే తన మీద తాను విజయం సాధించాలి అనే అంత గొప్ప వీరుడు అనమాట ఆయన. అంటే తనలో ఉన్న అలవాట్లు, తనలో ఉన్న సారోస్, తనలో ఉన్న కోరికలు, వీటన్నిటి మీద విజయం సాధించాలి, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలంత గొప్పవాడంట ఆయన. సో అది ఎట్లా అంటే, మనం ఏదైనా మొదలు పెట్టామనుకోండి, ఆధ్యాత్మిక సాధన మొదలు పెట్టినప్పుడు మనకు వచ్చే మొట్టమొదటి డౌట్ ఏంటంటే, అసలు దేవుడు ఉన్నాడా, ఉంటే నాకు కనిపిస్తాడా? రెండో ప్రశ్న ఏంటంటే, నేను అనుసరిస్తున్న మార్గం సరి అయిందేనా? మూడోది, నేను దీనికి ఎలిజిబుల్లా, నాకు కనిపిస్తాడా? ఇవి ఆధ్యాత్మిక సాధన మొదలు పెట్టేవాడికి వచ్చే ప్రశ్నలు. అంటే ఏంటి, డౌట్తోనే మొదలు పెడతాం మనం. ఇప్పుడు మనం చాలామంది ఏం చేస్తున్నామంటే, మొట్టమొదటి క్లాస్ అటెండ్ అయినప్పుడు నాకు ఇదే డౌట్. కళ్ళు మూసుకుంటే ఏమొస్తుంది, మనం నిద్రపోయి కళ్ళు మూసుకుంటాం కదా, అప్పుడు ఏం జరగంది, కూర్చొని కళ్ళు మూసుకుంటే ఏం జరుగుతుంది అంటే ఏంటి, డౌట్తోనే వచ్చిన. సో ఈ డౌట్, అనుమానము, ఆ సందేహాన్ని బద్దలు కొట్టి మనకు విశ్వాసము, నమ్మకము నెలకొల్పేవాడే యోధన అని చెప్తాడనమాట. అంటే డివోషను, నమ్మకం అంటే డిస్బిలీఫ్, అపనమ్మకం లేకుంటే భగవంతుడు తనంతకు తాను మన ముందు వస్తాడంట. అంటే ఏదో ఆకారంతో వస్తాడని కాదు, మనల్ని మనం రియలైజ్ చేసుకోవడం అనమాట. దీనికి ఎగ్జాంపుల్గా నేను ఒక చోట విన్నాను. ఒకసారి నారద మహర్షి అన్ని లోకాలు తిరుగుతాడు కదా, అన్ని లోకాలు తిరుగుతూ భూలోకానికి కూడా వస్తాడు. భూలోకానికి వస్తూ ఒక గుడి ముందు వెళ్తూ ఉంటే ఆ గుడి పూజారి, ఆ బ్రాహ్మణుడు నారదుడికి ఎదురవుతారనమాట. ఎదురైనప్పుడు ఆ పూజారి, ఆ బ్రాహ్మణుడు నారదుని అడుగుతాడు,
నారద ఎక్కడికి వెళ్తున్నారు మీరు అంటే, నేను లక్ష్మీనారాయణని కలవడానికి వైకుంఠానికి వెళ్తున్నాను అంటాడు. అంటే నిజంగా మాట్లాడాడా ఇవన్నీ మనకు తెలీదు, మామూలుగానే వైకుంఠానికి వెళ్తున్నాడు అని చెప్తాడు అన్నమాట. సరే నారద, మీరు వైకుంఠానికి వెళ్తున్నారు కదా, మరి ఆ విష్ణువుని అడగండి, నన్ను ఎప్పుడు స్వర్గానికి పిలుస్తాడో అడగండి, నేను ఎప్పుడు స్వర్గానికి వెళ్తానో కనుక్కొని రండి అంటాడు. సో అలాగే అంటాడు ఆయన. తర్వాత ఆయన ముందుకు వెళ్తూ ఉంటే ఇంకో మర్రి చెట్టు కింద ఒక కాబ్లర్ అంటే చెట్లు కుట్టేవాడు అక్కడ చెట్లు కుట్టుకుంటూ ఉంటాడు. ఆయన కూడా నారదుడిని చూసి, స్వామి ఎక్కడికి వెళ్తున్నారు మీరు అని అంటే, వైకుంఠానికి వెళ్తున్నాడు అంటే, ఓహో విష్ణు స్వామీజీ దగ్గరికి వెళ్తున్నారా, నన్ను గురించి కూడా అడగండి స్వామి, ఇంకా ఎన్ని రోజులు నేను చెప్పులు కుట్టుకుంటూ బ్రతకాలి, నన్ను ఎప్పుడు స్వర్గానికి పిలిపించుకుంటాడో అడగండి అని అంటాడు. అట్లాగే అడుగుతాను అంటాడు. నారదుడు వైకుంఠానికి చేరుతాడు. వైకుంఠానికి చేరి అన్ని ఆయన విష్ణువుతో మాట్లాడిన తర్వాత ఈ ప్రశ్నలు కూడా అడుగుతాడు. బ్రాహ్మణుడు అడిగింది, కాబ్లర్ అడిగింది చెప్తాడన్నమాట. చెప్పండి స్వామి, వాళ్ళని ఎప్పుడు పిలుచుకుంటారో వైకుంఠానికి, మరి నేను వెళ్ళి భూలోకానికి వెళ్ళి వీళ్ళకి సమాధానాలు చెప్పాలి కదా అంటే, బ్రాహ్మణుడు అయితే ఎప్పుడు వస్తాడో నాకు తెలియదు అంటాడు. ఈ జన్మలో రాకపోవచ్చు, ఇంకా ఎన్ని జన్మలు పడతాయో కూడా నాకు తెలియదు అని అంటాడు విష్ణువు. మరి ఈ చెప్పులు కుట్టేవాడు ఎప్పుడు వస్తాడు అంటే, ఈ జన్మలోనే వస్తాడు అంటాడు. అదేంటి స్వామి అట్లా అంటారు, బ్రాహ్మణుడు పూజారి, నేను నిరంతరం నేను పూజిస్తూనే ఉంటాడు, అతనేమో చెప్పులు కుట్టుకునేవాడు, మరి ఆయన రావడం ఏంటి ఈయన రాకపోవడం ఏంటి అని అంటే, నారద నీకే అర్థమవుతుంది, నువ్వు వెళ్ళి వాళ్ళని ఒక్క ప్రశ్న అడుగు, నేను చెప్పిన ప్రశ్నను అడుగు, దానికి వాళ్ళు ఏం జవాబు చెప్తారో దాన్ని బట్టి ఉంటుంది వాళ్ళు ఎట్లా ఎందుకు వస్తారు అనేది. ఏం చెప్తాడు అంటే, నేను ఏనుగుని సూది రంధ్రంలో నుంచి దూర్పిచ్చి కుడుతున్నాను అని చెప్పు వాళ్లకు అంటాడు. సూది ఉంది కదా, సూదికి రంధ్రం ఉంటుంది కదా, చిన్న హోల్ ఉంటుంది కదా, ఆ హోల్లో నుంచి ఏనుగును పంపించి కుడుతున్నాను అని చెప్పు అంటాడు. నారదుడు సరే అని చెప్పేసి వెళ్తాడు. వెళ్ళి ముందు బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఏం స్వామి అడిగారా అంటే, అడిగాను, మరి ఏం చెప్పారు అంటే, ఈ ప్రశ్న అడిగారు నిన్ను అంటాడు. ఏం ప్రశ్న అడిగాడంటే ఇదే చెప్తాడు. ఏ పిచ్చి, నీకు పిచ్చా విష్ణువుకి పిచ్చా, సూది మనలో నుంచి ఎట్లా, సూది రంధ్రంలో నుంచి ఏనుగు ఎట్లా వెళ్తాడు, వెళ్ళయ్యా భలే చెప్పావు అని అంటాడు. అంత ఆ జవాబు విన్న వెంటనే నారదుడికి అర్థమైపోతుంది, ఈయనదంతా పుస్తక జ్ఞానమే, ఈయనదంతా డొల్ల, లోపలంతా డొల్ల అయినది, పైన మాత్రమే ఆడంబరము అని ఆయనకు అర్థమైపోతుంది. కాబ్లర్ దగ్గరికి, చెప్పులు కుట్టేవాడి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఇదే చెప్తాడు, విష్ణు ఇది చెప్పాడు అని చెప్తాడు. అని చెప్తే, అందులో ఏముంది, ఖచ్చితంగా జరగచ్చు, భగవంతుడు విష్ణు కదా, ఆయన చేతకాంది ఏముంది, ఖచ్చితంగా కుట్టే ఉంటాడు, దానిదేముంది నారద అంటాడు. అదేట్లా, నువ్వు ఎట్లా నమ్ముతావు అని అంటే, ఎందుకు నమ్మను, భగవంతుడికి ఎన్నో శక్తులు ఉన్నాయి, అందులో ఇదొకటి అంటాడు. అదెట్లా అంటే, చూడండి నేను మర్రి చెట్టు కింద కూర్చున్నాను, మర్రి చెట్టు విత్తనం ఎంత, ఇంత చిన్నది, ఇంత చిన్న విత్తనంలో ఇంత మర్రి చెట్టును పెట్టినాడు, సూర్య రంధ్రంలో నుంచి ఏనుగును పంపించలేడా, ఖచ్చితంగా పంపించగలడు అని అంటాడు. అది నిజమైన డివోషన్, అది నిజమైన నమ్మకం. కానీ మన నమ్మకాలు, మన డివోషన్ ఎట్లా ఉంది, దేవుడికి మొక్కుంటాము, ఆ పని జరగకపోతే ఆడున్నాడు దేవుడు లేడు గీవుడు లేడు పదండి అంటారు, అవునా కదా, అట్లా చేస్తామన్నమాట. సో ఆ ప్యూర్ డివోషన్, ఆ ప్యూర్ బిలీఫ్ యోధనం చెప్తాడనమాట ఆయన. తర్వాత నెక్స్ట్ వచ్చేసి యూత్సోర్స్ అంట, నాకు ఈ పేర్లు ప్రొనౌన్స్ చేయడం కొంచెం కష్టము. ఆ యూత్సోర్లు అంటే ఏంటంటే, వాళ్ళు మామూలుగా పతంజలిలో వాటికి కూడా ఇది అన్వయింపు జరుగుతుంది అనమాట. ఇలా చెప్పుకుంటూ పోతే పెద్దది అవుతుంది. వీర్యకు గుర్తు అనమాట. అంటే వీర్య అంటే కరేజ్, పతంజలి ప్రకారం వీర్య అంటే కరేజ్ గుర్తు. కానీ ఇక్కడ ఈయన ఏం చెప్తాడంటే కామానికి గుర్తు అనమాట. అంటే ఎవరైతే కామాన్ని జయించాడో, అదేంటి మెటీరియల్ భౌతిక ప్రపంచమైన కోరికలైనా సరే, శారీరకంగా కామానికి సంబంధించిన కోరికలు ఎవరైతే జయించినాడో వాళ్ళు ఉత్తమౌజ్ అంటారనమాట. ఇది వాళ్లకు గుర్తు. అంటే ఏంటంటే ఆ సెన్స్ ప్లెజర్స్ అన్నిటినీ జయించిన వాళ్ళు ఉత్తమౌజులు అంటాడనమాట. ఇంకా మూడవ అతను చికేతన అంటే స్పిరిచువల్ మెమరీ అనమాట. అంటే ఆధ్యాత్మిక మెమరీ అంటే ఒక రకంగా జ్ఞాపకం. ఏంటి ఆధ్యాత్మిక మామూలుగా మనము నువ్వెవరు అని అడిగితే ఏం చెప్తాము,
ఐఎమ్ మాధవి, లేకపోతే ఐఎమ్ రామాంజనేయులు అని చెప్తాము, లేకపోతే ఐఎమ్ డాక్టర్ అంటాము, లేకపోతే ఐఎమ్ ఇంజనీర్ అంటాము. నువ్వెవరు అంటే మనం చెప్పే సమాధానం ఏంటి? నేను ఒక స్త్రీని, లేదా నేను పురుషుడిని, నేను ఒక బాలుడిని, నేను ఒక బాలికను, ఇంకా లేకపోతే నేను ఒక డాక్టర్ను, నేను ఒక ఇంజనీర్ని అని చెప్పుకుంటాం. అంతేకాని ఎవరైనా ప్రశ్న అడిగిన వెంటనే అహం బ్రహ్మాస్మి అని ఎవరైనా చెప్తారా? మనలో ఎవరూ చెప్పలేము. నేను గాడ్ అని ధైర్యంగా ఎవరైనా చెప్పుకోగలమా? చెప్పలేమన్నమాట. సో ఎందుకు అంటే ఆ స్పిరిచువల్ మెమరీ, ఆ స్మృతి, ఒక జ్ఞాపకము, మన జ్ఞాపకము అట్టడుగున ఎక్కడికో పడిపోయింది, ఎక్కడో దాగిపోయింది. ఎక్కడ దాగిపోయింది? ఇంతకుముందు చెప్పుకున్నాం పోయిన వారం. లేయర్స్గా అజ్ఞానము పేరిపోయింది అనమాట ఆ స్మృతి మీద. ఐఎమ్ గాడ్, అహం బ్రహ్మాస్మి అనే ఆ జ్ఞానము అట్టడుగున ముని పోయింది. లేయర్స్. ఆ లేయర్స్ ఏవి? మనం చెప్పుకున్న బాడీస్, మన శరీరాలు. ఏమేమి శరీరాలు? అన్నకోశము, అన్నమయ కోశము, ప్రాణమయ కోశం, మనోమయ కోశము, జ్ఞానమయ కోశము, ఆనందమయ కోశం లాస్ట్. ఇవే సార్ కూడా 7 బాడీస్ కాన్సెప్ట్ అని కూడా చెప్పారు. కాకపోతే కొన్ని గ్రంథాలలో 3 చెప్తారు. సో ఈ లేయర్స్లో మునిగిపోయినాయి అనమాట. అది మునిగిపోయింది ఆ స్మృతి అనేది. ఆ స్మృతికి చికేతన అని, ఆ చికేతన అనే రాజుకు చెప్పాడనమాట. తర్వాత నెక్స్ట్ వచ్చేసి కాశీరాజు. అంటే వీళ్ళంతా, ఈ వీరులంతా ముందటి వరుసలో నిలబడ్డారు. ఆ ముందటి వరుసలో నిలబడిన ఈ వీరులందరినీ చూసి ఆయన ఒక్కొక్కరిని ద్రోణుడికి చెప్తున్నాడు అనమాట, వీళ్ళంతా ఉన్నారు అని. సో ఆ వరుసలోని కాశీరాజు అంటే ఆయన ఒక ప్రజ్ఞకు గుర్తు అనమాట. ప్రజ్ఞ అంటే ఏంటంటే మనలో ఉన్న ఇంట్యూషన్. ఇంతకుముందు చెప్పాను కదా, 6th సెన్స్ అంటారు కదా, ఒక ప్రజ్ఞ అనమాట. ప్రజ్ఞానం బ్రహ్మ అని సార్ కూడా ఒక కాన్సెప్ట్ చెప్పారు మనకు. ఆ ప్రజ్ఞానానికి ఈయన ఈయన కాశీరాజు గుర్తు అనమాట. తర్వాత ఇంకొక రాజుని చూపిస్తాడు. నేను ఊరికే మీకు ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క సెంటెన్స్లో చెప్తున్నాను. ఆ ప్రజ్ఞకు గుర్తు అంటే, ప్రజ్ఞ అంటే కూడా మనం ఇంట్యూషన్ అని చెప్పుకున్నాము. ఈ ఇంట్యూషన్ వలన ఏం జరుగుతుందంటే ఒక డిస్క్రిమినేటివ్ ఇంటెలిజెన్స్ అంటారు అనమాట. డిస్క్రిమినేటివ్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటంటే విచక్షణ జ్ఞానం. అంటే ఏంటి? మనల్ని మనము విశ్లేషించుకోవడము, లేదా మనకు తెలిసిన ఏ విషయాన్నైనా ఒక దివ్యమైన జ్ఞానంతో దాన్ని మనకు మనం అన్వయించుకోవడం అనమాట. దానికి ఎగ్జాంపుల్గా కాశీరాజుని చెప్తారన్నమాట. తర్వాత నెక్స్ట్ విరాటుడు అంటే, విరాటుడిని దేనికి ఎగ్జాంపుల్గా చెప్తారంటే సమాధి అంటే డీప్ మెడిటేషన్లో మనం లోపలికి ఇంకా డీప్ వెళ్ళిన తర్వాత మనము ఈ ప్రపంచాన్ని అంతా మర్చిపోయి ఒక సమాధిలోకి వెళ్తాము అని అంటాం. సో విరాటుని సమాధికి ఎందుకు చెప్తున్నాడంటే, విరాట్ రాజు దగ్గర పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నారు కదా, ఆయన కొలువులో ఉన్నారు రకరకాల వేషాల్లో. అక్కడ ఏం జరిగింది అని అంటే, వాళ్ళ అజ్ఞాతవాసంలో ఏం చేశారు? ఊరికే కూర్చోలేదు వాళ్ళు. రాబోయే అంటే యుద్ధం జరుగుతుంది అంటే, వాళ్ళు కౌరవులు మనకు రాజ్యం ఇవ్వకపోతే యుద్ధం జరుగుతుంది కదా, ఆ యుద్ధంలో మనకు కావాలి అని అంటే మనము కొంత బలాన్ని సంపాదించుకోవాలి. అంటే అందుకని అలయన్సెస్ ఏర్పాటు చేసుకుంటారనమాట. అలయన్సెస్ అంటే అందరితో స్నేహం పెంచుకుంటారనమాట. విరాటుడితో కూడా అలాగే స్నేహం పెంచుకుంటారు. ఎట్లా స్నేహం పెంచుకుంటారంటే, తర్వాత అజ్ఞాతవాసం గడిచిన తర్వాత ఉత్తర కుమారుడికి వాళ్ళ విరాటుడిని అభిమన్యుడికి ఉత్తరాన్నిచ్చి పెళ్లి చేసి వాళ్ళతో సంబంధం పెంచుకుంటారనమాట. పెంచుకొని వాళ్ళ బలము కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల వైపు వాళ్ళ విరాట సైన్యము వాళ్ళ వైపు పోరాడేటట్టు చేసుకుంటారనమాట. సో మనం కూడా మనలో ఈ 5 పంచపాండవులు ఉంటే చాలదు. మనలో ఉన్న పంచపాండవులు తెలుసు కదా, మనం ఏమేమి చెప్పుకున్నాము? నియమ, సెల్ఫ్ కంట్రోల్, ప్రాణాయామ, కామ్నెస్. ఈ 5 పంచపాండవులు మనలో ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఈ 5 మాత్రమే చాలదు మనలో ఉన్న కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధించాలంటే. దీంతో పాటు ఇంకా అదర్ క్వాలిటీస్ కావాలి మనకు. ఇంకా అదర్ క్వాలిటీస్ ఏమేమి కావాలి? ప్యూరిటీ కావాలి, డివోషన్ కావాలి, డిస్క్రిమినేటివ్ ఇంటెలిజెన్స్ కావాలి, టెంప్టేషన్ని అడ్డుకునే గుణం కావాలి. ఇవన్నీ కూడా పెంపొందించుకోవాలన్నమాట. ఇవన్నీ ఎట్లా పెంపొందుతాయి అని మనలో ప్రశ్న వస్తుంది. ఇవన్నీ ఎట్లా పెంపొందుతాయి అంటే, మనలో ఆల్రెడీ నిద్రాణంగా ఉన్నాయి. అవి ఆల్రెడీ నిద్రపోయి ఉన్నాయి. ఎప్పుడైతే ధ్యాన సాధన మొదలు పెట్టామో నెమ్మదిగా ఇవి ఒక్కొక్కటి బయటకు వస్తాయి. బయటికి నిద్రలోంచి బయటకు వస్తాయన్నమాట. నాలో నుంచి నిద్ర లేచిన గుణం ఏంటి తెలుసా? ఇలా మాట్లాడడం.
హిడెన్ క్వాలిటీ ఉంది, ప్రతి ఒక్కరిలో క్వాలిటీస్ ఉంటాయి, ప్రతి ఒక్కరిలో ఈ దాగి ఉన్న గుణాలు ఉంటాయి. ఆ దాగి ఉన్న గుణాలు ఎప్పుడైతే మనం సిన్సియర్గా రెగ్యులర్గా ఈ మెడిటేషన్ సాధన సాగిస్తామో అవన్నీ నెమ్మదిగా బయటికి రావడం మొదలు పెట్టాయి. ముందు వంట రాదనుకోండి, వంటలో ప్రావీణ్యం పెరుగుతుంది. మాట్లాడడం రాదనుకోండి, మాట్లాడడంలో ప్రావీణ్యం పెరుగుతుంది. బుక్స్ చదవడం రాదనుకోండి, బుక్స్ చదవడం చాలా చక్కగా చేస్తారు. చదివిన తర్వాత దాన్ని చెప్పగలిగేది చేస్తారనమాట. సో ఇప్పుడు విరాటరాజు కొలువులో ఉండి వాళ్ళు ఎలా అయితే స్నేహాలు పెంచుకొని బలం పెంచుకున్నారో మనం కూడా ఈ ధ్యాన సాధనలో ఈ మిగతా వాటిని కూడా పెంపొందించుకోవచ్చు అనమాట. ఇది విరాటరాజు గురించి ఆయన చెప్తారు. తర్వాత దృష్టకేతు అని ఉన్నాడు. ఈ దృష్టకేతు ఎవరు అనంటే మెంటల్ రెసిస్టెన్స్ అనమాట. అంటే ఏంటి, చెడ్డ పనులు చేయడానికి ఏమాత్రం ఒప్పుకోకుండా ఉండడం అనమాట. చెడ్డ పనులు అంటే మనకు తెలుసు, ఏమేమి దొంగతనం చేయకుండా ఉండడం, వ్యభిచారం చేయకుండా ఉండడం, ఇతరుల వస్తువులు కాజేయకుండా ఉండడం, లేదా పరాయి స్త్రీలను చూసి మోహించడము, లేదా సోమరితనము, లేదా ఏదైనా చేయకూడని పని చేయడము, ఇవన్నీ కూడాను మెంటల్ రెసిస్టెన్స్ అనమాట, చేయకుండా ఉండడం. ఇదే మనకు పతంజలి కూడా చెప్పాడు 5. సేమ్ ఇయే ఇన్కన్సిస్టెన్స్ అని, కోవెట్నెస్ అని, ఇవన్నీ 5 గుణాలు ఆయన కూడా చెప్పాడు, రాబరీ చేయకుండా ఉండడం. సో ఇది వచ్చేసి ఈ దృష్టకేతుకు చెప్పాడనమాట. తర్వాత సైబ్య అని ఇంకొక వీరుడు ఉన్నాడు. ఆ సైబ్య ఏంటంటే మెంటల్ అడహరెన్స్ అనమాట. మెంటల్ అడహరెన్స్ అంటే మంచి పనులు చేయడానికి నియమం పెట్టుకోవడం. మంచి పనులకు నియమం ఏంటి, ప్యూరిటీ ఆఫ్ మైండ్, మైండ్ని ఎప్పుడు ప్యూర్గా ఉంచుకోవడము. అలాగే ఏ పరిస్థితుల్లో కూడా మనము తృప్తిగా ఉండడం. అంటే చాలా డబ్బు ఉంటేనే తృప్తిగా ఉంటాం అనుకోవడం, లేకపోతే నిరాశకు లోనవడం, ఇలా కాకుండా అట్లాగే సెల్ఫ్ డిసిప్లిన్ పెంచుకోవడం, అంటే మనల్ని మనం ఒక క్రమశిక్షణలో ఉంచుకోవడము, అలాగే సెల్ఫ్ కంట్రోల్, ఆత్మ నిగ్రహంలో ఉండడము, ఇవన్నీ కూడా సైబ్యాకం చెప్తాడు అనమాట. అంటే ఏంటి, మొదటిదేమో యమ, రెండవదేమో నియమ అనమాట. మూడవది ఏంటంటే ప్రత్యాహార. ప్రత్యాహారానికి ఎవరికి చెప్తాడంటే యుద్ధమన్యు అనమాట. యుద్ధమన్యు అనే వీరుడికి ప్రత్యాహార చెప్తాడు. ప్రత్యాహారం అంటే ఏంటంటే మన సెన్సర్స్ అన్నింటినీ లోపలికి తీసుకోవడం, మన ఇంద్రియాలను లోపలికి తీసుకోవడం. బయటికి పోతున్నాయి. మనం ఇప్పుడు ఈ లౌకిక దీంట్లో ఉన్నప్పుడు, ఇప్పుడు మనమంతా లౌకికంగా ఉన్నాం, నేను మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు. అప్పుడు ఇక్కడ ఈ ఎనర్జీ పనిచేస్తుంది, లైఫ్ ఫోర్స్ ఇక్కడ ఉంది, వింటున్నాం కాబట్టి ఈ లైఫ్ ఫోర్స్ని లోపలికి లాక్కుంటాం. ఇంకా పని చేయదు చెవులు. మెడిటేషన్లోకి వెళ్తాము, ఎన్ని శబ్దాలు వస్తున్నా కూడా ఈ లైఫ్ ఫోర్స్ ఎప్పుడైతే ఇక్కడ పని చేయకుండా పోతుందో మనకు సైలెన్సే ఉంటుంది అనమాట. అలాగే కళ్ళు మూసుకుంటాం, కళ్ళ ద్వారా ఏం చూడడం, అంటే ఏంటి, లైఫ్ ఫోర్స్ లేదు ఇక్కడ. సో ఆయన ఆ యుద్ధమన్యు అనే అతన్ని దానికి ఎగ్జాంపుల్గా చెప్తాడు అనమాట. తర్వాత నెక్స్ట్ కుంతిభోజ. కుంతిభోజ ఏంటంటే ఆసన. ఆసన అంటే ఏంటి, మనము వెన్నెముక స్ట్రైట్గా నిలబెట్టి, కుంతిభోజుడు ఎవరంటే కుంతి అడాప్టెడ్ ఫాదర్, అంటే కుంతిని పెంచుకుంటాడు అనమాట ఆయన. కుంతి ఏంటంటే తనకున్న డివైన్ దేవతల యొక్క ఆశీర్వాదం వల్ల, వాళ్ళు ఇచ్చిన ఆ వరాల వల్ల ఆమె మాద్రి ద్వారా, తన ద్వారా 5 మంది సంతానాన్ని, అంటే పాండవులను పొందుతుంది అనమాట. మనం కూడా ఈ ఆసనంలో ఎప్పుడైతే స్ట్రైట్గా వెన్నుముకను స్ట్రైట్గా పెట్టి, తల కాస్త పైకెత్తి, కళ్ళు మూసుకొని, ఆసనం అనమాట. ఈ ఆసనం స్ట్రైట్గా ఉండాలి. ఈ ఆసనం మన ఈ వెన్నెముక స్ట్రైట్గా ఉంటే, మనం కూర్చునే పొజిషన్ స్ట్రైట్గా ఉంటే ఏమవుతుందంటే లైఫ్ ఫోర్స్ మనలోకి స్ట్రైట్గా లోపలికి వచ్చేస్తుంది అనమాట. లోపలికి వచ్చిన తర్వాత మనం ఇంకా ఏం చేస్తాం, ఈ ఆసనంలో లైఫ్ ఫోర్స్ లోపలికి వచ్చిన దాన్ని, ఈ డౌన్వర్డ్కి పోతున్న దాన్ని అప్వర్డ్ చేస్తాం, పైకి తీసుకుంటాం. అట్లాగే ఇంద్రియాల ద్వారా బయటికి పోతున్న ఎనర్జీని ఏం చేస్తున్నాం, లోపలికి తెస్తున్నాం అనమాట. సో ఇది జరుగుతుంది, ఆసన సిద్ధి అని అంటారు. ఇది కూడా చెప్పాడు మన పతంజలి. ఇది ఆయన కొంచెం బోర్గానే ఉంటుంది సబ్జెక్ట్ వీళ్ళని చెప్పడము, కాకపోతే అది గ్రహిస్తే చాలా బాగుంటుంది. ఇది కుంతి భోజ అనే ఆయనకు చెప్పింది అనమాట. తర్వాత ఇంకొకరు ఏమిటంటే సుభద్రవ్, అంటే ఏంటంటే అభిమన్యుడు అనమాట. అభిమన్యుడిని ఎవరికి సింబాలిజం చేశాడంటే సెల్ఫ్ మాస్టరీ, అంటే తనను తాను మాస్టరీ చేసుకున్నాడు అనమాట. అభిమన్యుడు ఎట్లాంటి వాడు, పద్మవ్యూహం ఏర్పాటు చేస్తాడు కదా ద్రోణుడు. పద్మవ్యూహం ఏర్పాటు చేసినప్పుడు లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళడం మాత్రం తెలుసు, బయటికి రావడం తెలియదు ఆయనకు. సో బయటికి రావడం తెలియనప్పుడు ఏం చేస్తారంటే, వీళ్ళు పోవాలని ప్రయత్నిస్తారు పాండవులు, మిగతా 4 పాండవులు. ఈయన ఉండడు, ఎవరు
అర్జునుడు ఉండడు, మిగతా 4 పాండవులు మేము వస్తామని చెప్తారు. సో అప్పుడు వాళ్ళని మిగతా వాళ్ళంతా కలిసి అభిమన్యుడిని చంపేస్తారు. ఇది ఎట్లా సింబాలిజం చూడండి. అర్జునుడు ఏం చేస్తాడు, అర్జునుడు దేనికి గుర్తు? సెల్ఫ్ కంట్రోల్. ఈ అర్జునుడు ఏం చేస్తాడు, సుశర్మ అనుకుంటాను, ఇతన్ని అర్జునుడిని ఛాలెంజ్ చేస్తాడు, నన్ను గెలువు అని. అప్పుడు ఏం చేస్తాడు, ఈ అర్జునుడు వెళ్ళిపోతాడు. కృష్ణుడు చెప్తాడు నువ్వు వెళ్ళొద్దు అని, కానీ వినడు. నన్ను ఎవరైనా ఛాలెంజ్ చేసినప్పుడు నేను వెళ్ళాల్సిందే, అది క్షత్రియ ధర్మము అని కృష్ణుడికే చెప్తాడు. కృష్ణుడికి తెలియదా క్షత్రియ ధర్మం అని, కానీ కృష్ణుడు చెప్తాడు వెళ్ళొద్దు అని, కానీ వెళ్తాడు అనమాట. అంటే ఏంటి, సెల్ఫ్ కంట్రోల్ పోగొట్టుకుని వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోయినప్పుడు ఏం జరిగింది, ఇక్కడ అభిమన్యుడు లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళినప్పుడు ఆయన వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, పాండవులంతా వెళ్ళాలని అనుకున్నారు. వెళ్ళాలని అనుకున్నప్పుడు అక్కడ జయద్రథుడు అనేవాడు అడ్డుకుంటాడు అనమాట, వాళ్ళని వెళ్ళనీయకుండా. ఆ జయద్రథుడు ఎవరు అంటే బాడీలీ ఇంక్లినేషన్స్ అన్నమాట. అంటే ఏంటి, మనకున్న అలవాట్లు, మన శరీరం పట్ల మనకున్న అలవాట్లు అనేది అడ్డుకుంటాయి అన్నమాట. ఎవరిని అడ్డుకుంటారు, వీళ్ళని, కామ్నెస్ని. ధర్మరాజు అంటే కామ్నెస్, భీముడు అంటే ప్రాణాయామ, తర్వాత నకుల సహదేవుడు అంటే యమ నియమ. వీళ్ళని అడ్డుకుంటారనమాట. ఎప్పుడైతే సెల్ఫ్ కంట్రోల్ పోయిందో ఇవన్నీ పోతాయి. ఇప్పుడు అభిమన్యుడు ఏమి, ఒక్కొక్కరు వస్తే, కర్ణుడు వీళ్ళంతా వచ్చారు కదా ఆయన చంపడానికి, ఒక్కొక్కరు వస్తే జయించగలదు అనమాట. కానీ అక్కడ ఏమైంది, అభిమన్యుడిని అన్నీ ఒకేసారి వచ్చి మీద పడ్డాయి. ఇప్పుడు మనకు దేని పట్లైనా ఇష్టం ఏర్పడింది అనుకోండి, అది ఒక్కటే అయితే జయించగలుగుతాం. అట్లా కాకుండా మన మీద ఇష్టము కలిగింది ఒక వస్తువు మీద, అట్లా అట్ ద సేమ్ టైం అసూయ వచ్చింది, అట్ ద సేమ్ టైం ఎవరి మీదైనా రివెంజ్, ప్రతీకారం తీసుకోవాలి, ఇవన్నీ కలగలిపి మన మీద దాడి చేశాయి అనుకోండి, మనం మనిషిగా మిగలగలుగుతామా? మిగలలేము. ఎందుకంటే ఒకేసారి అన్ని దాడి చేశాయంటే మనం ఖచ్చితంగా రాక్షసుడిగా మారే అవకాశం ఉంది. ఏం చేస్తామో కూడా తెలియకుండా పోతుంది అనమాట. సో అభిమన్యుడికి అది జరిగింది. ఆ సెల్ఫ్ మాస్టరీ తన దీన్ని పోగొట్టుకున్నాడు. దేనివల్ల అంటే సెల్ఫ్ కంట్రోల్. అతను వెళ్ళిపోయాడు, అర్జునుడు వెళ్ళిపోయాడు, వీళ్ళు లోపలికి పాండవులు రాలేకపోయారు. అభిమన్యుడు మీద అన్నీ ఒకేసారి దాడి చేశాయి, మన మీద కూడా ఒకేసారి అన్ని దాడి చేశాయి, మనం కూడా విజయం సాధించలేకపోతాం అనమాట. ఇంకా లాస్ట్కి ద్రౌపదిని ఎవరితో పోల్చాడంటే కుండలినితో పోల్చాడు. ఆ కుండలిని ఏం చేసింది, వెన్నెముక మూలాధారలో ఉంది. ఈ ద్రౌపది ఎప్పుడైతే మనం మెడిటేషన్లో కూర్చుంటామో, ఎప్పుడైతే ఆలోచనారహిత స్థితిలోకి మనం వెళ్తామో, అప్పుడు ఈ కుండలిని ఎనర్జీ ఏమవుతుంది, నెమ్మదిగా పైకి ఎగబాక్కుంటూ పోతుంది అనమాట. ఈ పైకి ఎగబాకేటప్పుడు ఒక్కొక్క చక్రాన్ని కలుస్తుంది అనమాట. అంటే ఒక్కొక్క చక్రాతో వివాహం చేసుకుంటుంది. ఎట్లా వివాహం చేసుకుంటుంది, యమ నియమ ఇవన్నీ అనుకుంటున్నాం కదా, నకుల సహదేవుడు, అర్జునుడు, భీముడు, ధర్మరాజు, ఒక్కొక్కరిని ఆ ద్రౌపది వివాహం చేసుకుంటుంది. సో అలా వివాహం చేసుకోవడం వల్లనే అక్కడ ఆమెకు 5 మంది పుత్రులు పుట్టారు. ఆ 5 మంది పుత్రులు ఎవరు అనంటే, ఈ చక్రాస్ ఎప్పుడైతే ఎనర్జైజ్ అవుతాయో ధ్యానంలో, ఎప్పుడైతే ఆ శక్తివంతమై ఓపెన్ అవుతాయో, అప్పుడు ఆ చక్రాలకు ఒక గుణం వస్తుంది, ఒక రంగు వస్తుంది, ఒక క్వాలిటీ వస్తుంది అనమాట. ఆ క్వాలిటీస్, ఆ రంగులు ఏమేమో అనేది మళ్ళీ క్లాసులో చెప్పుకుందాము. ఈ ద్రౌపదికి పుట్టిన 5 మంది పుత్రులు ఎవరు అనంటే, ఈ చక్రాలు ఎప్పుడైతే ఎనర్జైజ్ అవుతాయో వాళ్ళే ద్రౌపది కుమారులు అనమాట. సో ఇట్లా అన్ని పోలికలు చెప్తూ ఆయన 4, 5, 6 ఆ శ్లోకాల యొక్క ఇంటర్ప్రిటేషన్ అనమాట ఇదంతా.